ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రంగోలీ బ్లాక్ హెన్ అనమాట. ఇది ప్యాకెట్ చూసారు కదా. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా డీటెయిల్గా క్లియర్గా ఎలా అనేది నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇక్కడ నేను 300 ml 350 ml అలా వరకు వాటర్ తీసుకున్నాను అనమాట ముందుగా. ఎందుకంటే రంగోలీ బ్లాక్ హెన్ కలపడానికి. అదిగో స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ అయితే వెలిగించేసాను. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించాను ఇప్పుడే. మనం మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో టీ పొడి వేసేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను. ఇక్కడ చూడండి, నేను రంగోలీ బ్లాక్ హెన్ కలుపుకోవడానికి డికాషన్ అయితే రెడీ చేస్తున్నా. స్టవ్ వెలిగించాను ముందుగా. స్టవ్లో ఇప్పుడు 350-400 ml వాటర్ వేసేసుకుని 4 స్పూన్లు టీ పొడి అయితే వేసాను. ఈ టీ పొడి డికాషన్ చేసుకోవాలన్నమాట. మనం చేసుకున్న తర్వాత ఈ రంగోలీ బ్లాక్ హెన్ ప్యాకెట్ ఉంది కదా, ఇది డికాషన్ వడపోసుకున్న తర్వాత ఇది దాంట్లో కలపాలి. కలిపిన తర్వాత ఎలా కలపాలి ఏంటి అనేది, ఇంకా అందులో ఏం వేయాలనేది నేను ఈ వీడియోలో మొత్తం వివరంగా చూపించబోతున్నాను. అంతేకాకుండా ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉండాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఉంటాయి. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసాయండి ఫ్రెండ్స్. డికాషన్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి లాస్ట్ వరకు, ఈ డికాషన్ వడపోసుకునే వరకు కూడా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. డికాషన్ చూసారా, చాలా మరిగిందనమాట. 10 to 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మరిగించేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వడపోసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసుకుని డికాషన్ వడపోసుకోవడానికి స్ట్రైనర్ అయితే పెట్టేసిందని డికాషన్ అయితే వడపోసేద్దాం. ఇప్పుడు నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంత ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మకాయ చూపిస్తున్నాను చూడండి. ఈ నిమ్మకాయ కూడా ఇప్పుడు కట్ చేసుకుందాము. ఈ డికాషన్ అయితే మొత్తం కలపకుండా కొద్దిగా అయితే ఈ గ్లాస్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒకటేసారి మొత్తం పోసేస్తామనుకోండి, ఒకసారి ఎక్కువైతుంది. అట్లాంటప్పుడు మనం కలిపే కన్సిస్టెన్సీ అయితే అది ఎలా కలపాలి, కొంచెం వాటర్ లాగా అలా అయిపోతూ ఉంటుంది కదా. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ముందే అలా మొత్తం వేసేయకూడదు. ఇప్పుడు ఇది కట్ చేశాను చూడండి, రంగోలీ బ్లాక్ హెన్ పౌడర్ అనమాట. ఇది ఇప్పుడే కట్ చేశాను. కట్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకుని స్పూన్తో కలిపేసుకోవాలన్నమాట. ఇది మొత్తము నీట్గా చూడండి, ఇలా స్పూన్తో కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండలు లేకుండా జాగ్రత్తగా మొత్తం కలపాలన్నమాట. అలాగే మనం ఇందాక నిమ్మకాయ చూపించాను కదా నేను, ఆ నిమ్మకాయ కూడా ఇప్పుడు కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా చూసారు కదా, ఇట్లా కట్ చేసుకున్నాం కదా. చూడండి, నిమ్మకాయ కట్ చేసేసుకుని ఇప్పుడు నిమ్మకాయ కూడా ఇందులో పిండేసుకుందాం. లెమన్ కూడా పిండేసుకోవాలి. మనకు జుట్టుకి ఈ లెమన్ అనేది చాలా మంచిది అనమాట. అందుకే లెమన్ కూడా ఇందులో పిండుతున్నా. చూడండి, ఒక నిమ్మకాయ తీసేసుకున్నాను నేను. ఇలా తీసుకున్న తర్వాత మంచిగా కలపాలి మొత్తము. ఉండలు లేకుండా జాగ్రత్తగా కలపాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కనీసం ఒక 2-3 minutes వరకు ఇలా కలుపుతూ ఉంటే మనకు అంతా బాగా మిక్స్ అయిపోతుంది పౌడర్ అంతా. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మర్చిపోయి వేరే గిన్నెలో కలిపేసాను. యాక్చువల్గా ఈ డబ్బాలో కలుపుతాను, వెంటనే షిఫ్ట్ చేస్తాను అనమాట. అది స్టీల్ అనమాట. స్టీల్లో కలుపుకూడదు ఎప్పుడైనా. మనం వాడుకోకుండా ఏమైనా ప్లాస్టిక్ డబ్బా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే బాక్స్ లాంటివి కలుపుకోవచ్చు. లేకపోతే బెటర్గా అంటే ఇంకా గ్లాస్ లాంటి బౌల్స్ లాంటి వాటిలో ఇంకా బెస్ట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒకసారి డికాషన్ తీసి పక్కకు పెట్టాను కదా, అది అలాగే మిగిలిపోయింది. అలా మనం తీసి పెట్టకుండా కలిపి ఉంటే మనకు వాటర్ లిక్విడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇది ఇప్పుడు చూసారు కదా, ఇట్లా చూసారు కదా, ఈ విధంగా ఇలా మొత్తం కలిపి అయిపోయిన తర్వాత
ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కవర్ ఇలాంటివి తీసుకోవాలి. తీసుకుని ఈ బాటిల్ ఇది ఉంది కదా, మనం ఇందాక కలిపాం కదా, దీన్ని ఇందులో ఇలా ప్యాక్ చేస్తున్నాను అనమాట ఫస్ట్. ఎందుకంటే ఒక 10 to 15 minutes వరకు గాలిపోకుండా ఇలా గట్టిగా ప్యాక్ చేసేసి ఇట్లా పెట్టేసేయాలి. చూసారు కదా, ఇలా పెట్టేసేయాలి అనమాట. 15 minutes తర్వాత అప్లై చేస్తాను అనమాట నా హెయిర్కి. నా హెయిర్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఇది అప్లై చేసిన తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, అప్లై ఎలా చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో లాస్ట్ వరకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉన్నదనమాట హెయిర్ మొత్తము. చూసారు కదా, అదిగోండి మొత్తం ఇలానే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇందాక కలుపుకున్నాం కదా రంగోలీ బ్లాక్ హెన్నా, అది ఇప్పుడు అప్లై చేస్తామన్నమాట ఈ హెయిర్కి. అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉండాలి, ఎలా కవర్ చేసుకోవాలి అనేది చూపించినాక, హెడ్ బాత్ అయినాక తర్వాత మన హెయిర్ అయితే చూద్దాము. ఇప్పుడు అప్లై చేసేటప్పుడు కూడా ఎలా చేయాలనేది చూడండి ఒకసారి. కొంచెం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అప్లై చేస్తున్నాము. అదిగోండి, జాగ్రత్తగా చేయండి, స్కిన్ మీద పడకుండా హెయిర్కి మాత్రం అప్లై చేసుకోండి. నేనైతే ఆయిల్ పెట్టాను, ఆయిల్ హెయిర్ మీదనే అప్లై చేస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, గమనించండి ఒకసారి. ఆయిల్ ఉంది హెయిర్లో చూడండి, ఆయిల్ హెయిర్ మీద పెడుతున్నా. కొంతమంది హెడ్ బాత్ చేసిన తర్వాత పెడతారు, నేను అట్లా పెట్టట్లేదు. ఆయిల్ హెయిర్ మీద పెడితే చాలా మంచిగా పడుతుంది, కలర్ కూడా మనకు బ్లాక్ మంచిగా అవుతుంది అనమాట. అందుకే నేను ఆయిల్ మీదనే అప్లై చేస్తాను స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా. ఒక్కసారి నేను ఆయిల్ పెట్టకుండా మామూలుగా హెడ్ బాత్ చేసిన తర్వాత అప్లై చేశాను, అప్పుడైతే అంత మంచిగా అనిపించలేదు నాకు. అందుకే రెగ్యులర్గా నేనైతే హెడ్ బాత్ చేస్తాను. చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసి 1 day 2 days గ్యాప్ ఇచ్చేసి మనకి ఎప్పుడు వీలుంటే ఆ 2 daysలో ఇలా అప్లై చేసేసుకోవాలి. నేను చెప్పిన విధంగా వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా అప్లై చేసేసుకుంటూ 1 by 1 ఇట్లా గ్యాప్స్ ఇవ్వకుండా అప్లై చేయాలన్నమాట, ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉంది ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఇంకా కొంచెం హెయిర్ సిల్కీ అవడానికి, హెయిర్ గ్రోత్ కూడా ఈ రంగోలీ బ్లాక్ హెన్నా బాగా పనిచేస్తుందని అయితే నాకైతే అనిపించింది. నేను చాలా సంవత్సరం నుంచి వాడుతున్నాను ఈ రంగోలీ బ్లాక్ హెన్నాని. మధ్యలో ఒకటి చేంజ్ చేశాను, అప్పటి నుంచి నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయింది, హెయిర్ కూడా బాగా పోయిందనమాట నాకు ఆ 2-3 yearsలో. ఇప్పుడు మళ్ళీ ఈ రంగోలీ బ్లాక్ హెన్నాకే వచ్చేసాను. ఆ విషయం చెప్పడానికే ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. ఆల్రెడీ చేసిన వీడియో ఉంది మన ఛానల్లో 4 years ముందు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేద్దాము అని అనిపించింది నాకు, అందుకే చేసి పెడుతున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ప్లేలిస్ట్కి వెళ్ళారనుకోండి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్, అవన్నీ చూడండి ఎలా లాగేస్తున్నారో మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా లాగి పెడతారనమాట, చూసారా చిన్నప్పుడు జుట్టు ఎలా లాగి పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చిన్న పిల్లల్ని జుట్టు అల్లడానికి ఎలా లాగేవాళ్ళు చిన్నప్పుడు, చిక్కు తీసేటప్పుడు. మేము ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్, మా చెల్లి క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్, శ్యామ్లీ క్రియేషన్స్. రియల్ గానా, నిజంగా చెప్పండి, ఒకవేళ అయితే ఇష్టం వచ్చినట్టు బీయింగ్ మీ చెప్పు, ఏది క్రియేట్ చేస్తారో చెప్పండి, చెప్తా. మా చెల్లి దగ్గర ఒక షాప్ ఉంది ఫ్రెండ్స్, ఆ షాప్లో లిప్ బామ్స్, లిప్స్టిక్స్, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. మీకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. షాంపూ అంటే 5 shampoos ఇక్కడే ఉంటాయి. 10 అంట ఫ్రెండ్స్. ఏదో చెప్తే నేను చెప్తా, ఛానల్ పేరు చెప్పండి అనుకున్నారా లేదా? ఇంకా వాళ్ళు చెప్పట్లేరు ఫ్రెండ్స్, చెప్పిన తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తాను. ఆ ఛానల్ అందరూ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. తర్వాత ఆ ఛానల్ని కూడా, మా అమ్మమ్మకి కూడా ఒక ఛానల్ ఉంది ఫ్రెండ్స్, దాంట్లో సుశీల వరల్డ్ క్రియేషన్స్.
దాంట్లో మా అమ్మమ్మ డాన్స్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఉంగిలియం ఉంగిలియం అంటే చేతి వేళ్ళు అంటది. స్విమ్మింగ్ పూల్ హైదరాబాద్ అంటది ఫ్రెండ్స్. జోక్స్ చాలు కానీ ఇక వీళ్ళతోని మీరైతే కలర్ ఎలా అప్లై చేస్తున్నారో చూడండి. ఇలా కాకపోయినా కానీ ఇట్లా స్ట్రైట్గా ఇలా తీసుకుని అటు ఇటు చేసి ఇట్లా రౌండ్ చేసుకుంటూ కూడా అలా అప్లై చేయొచ్చు. వీళ్ళకి కొంత వర్క్ ఎక్కువ ఉంది, బిజీ అంటున్నారు కాబట్టి ఇలా అప్లై చేసేసి మొత్తం చుట్టేస్తారు అనమాట ఒకటేసారి. మీకు ఎలా వీలైతే అలా అప్లై చేస్తాయండి. ఓకే, మొత్తం హెయిర్ అంతా ఇలాగే అప్లై చేయాలి ఫ్రెండ్స్. మొత్తం అప్లై చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా అప్లై చేసిన తర్వాత ఫేస్లో చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా, వాటికి అన్నింటికి ఇలా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముందుకు అప్లై చేయలేదనుకో ఆ చిన్న హెయిర్ అంతా వైట్గానే ఉంటుంది కాబట్టి ఇట్లా ఫ్రంట్ ఫేస్ కూడా ఇట్లా మనం ముందుకు చూసుకుంటూ ఎక్కడెక్కడ ఉంది అనేది ఇలా అప్లై చేయాలి. కొంత టైం తీసుకుని నెమ్మదిగా అప్లై చేసామనుకో చాలా నీట్గా ఉంటుంది. హడావిడిగా మాత్రం అప్లై చేయకండి. ఆడనే వదిలేసినామేమో. అయిపోయిందా? ఆడనే వదిలేసినామేమో. కొంచెం పైకి ఎత్తామమ్మా, తల కనిపించేలాగా పెట్టు. అట్లా పెట్టు ఫ్రెండ్స్. తలకి మొత్తం పెట్టి అయిపోయిన తర్వాత మనం ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నాము, తల వెనక ముందు ఫేస్కి ఇక్కడ ముందుకి హెయిర్ ఉంటాయి కదా, అక్కడంతా పెట్టి అయిపోయిన తర్వాత ఇక ఒకవేళ మిగిలిందనుకోండి మళ్ళీ ఒకసారి ఈ పైన మొత్తం ఇలా అప్లై చేసేయండి. మొత్తం అలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం హెయిర్ తీసేసి ఇలా రోల్ చేయాలన్నమాట. ఒకవేళ ఉంటే మొత్తం ఇలా చూసుకుంటూ పెట్టేసేయండి. ఇక హ్యాండ్స్కి మాత్రము చేతులకి గ్లౌజ్ అయినా కవర్ అయినా ఏదైనా కవర్ చేసుకోండి. ఇక కొంతమందికి పడదు కదా, అప్పుడు పడకపోతే దురదలు కానీ లేకపోతే దద్దుర్లు అట్లాంటివి రావడానికి ఛాన్స్ ఉంటాయి పడని వాళ్ళకి, కాబట్టి చెప్తున్నా. అప్లై చేసే వాళ్ళు ఇక పడని వాళ్ళు అసలు కవర్ చేసుకోకుండా ఏది చేయొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే క్లిప్ గట్టిగా అయింది, మనకు లాగుతుంది. ఇక్కడ లాగుతుంది జుట్టులో, చూసుకొని పెట్టు. ఇలా మొత్తం తీసి పైన చేసేసిన తర్వాత ఇప్పుడు కవర్ ఒకటి తీసిందని కవర్తోని కవర్ చేసేసుకోవాలి. నేనైతే ఇక ఈ నైటీ ఓల్డ్ నైటీ కదా, దీన్ని ఇలా వేసేసుకుని ఇట్లా చేశాను. డ్రెస్ మీద పడకుండా, మెడ మీద అట్లా పడకుండా ఇంకా వేరే కవర్. తర్వాత మామూలు కవర్ అయినా లేకపోతే ఇట్లా కవర్ చేసుకోవాలి. అది చూడండి, ఇలా ఎందుకో చెప్పు. తేమ ఉండాలి అట్లా, ఇది తడి ఆరిపోకూడదు అనమాట, తడిగా ఉండాలి. కాబట్టి ఇట్లా కవర్తోని మొత్తం ఇలా కవర్ చేసేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా కవర్ చేస్తున్నాను, ఇలా నీట్గా కవర్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇలా చేసిన తర్వాత 1 అవర్ కంపల్సరీ ఉంచాలి. 1.5 అవర్ అయినా నో ప్రాబ్లం. 1.5 అవర్ దాకా ఉంచేసి మనం షాంపూ ఫస్ట్ వామ్ వాటర్తోని కడిగేసుకోవాలన్నమాట. ఈ తలని కడిగి అయిపోయిన తర్వాత షాంపూ డైరెక్ట్ పెట్టేసేసుకోవచ్చు. వట్టిగా ఈ హెన్న పోయే వరకు వామ్ వాటర్తో కడిగేసి షాంపూ పెట్టిందని వామ్ వాటర్తోనే తల మొత్తం నీట్గా హెడ్ బాత్ చేసేసుకుంటే అయిపోతుంది. నేను ఇప్పుడు ఇది 1.5 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి మళ్ళీ. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అయితే ఇలా ఉంది. ముందు హెయిర్ ఎలా ఉండదో మీకు అంతా అర్థమయ్యే ఉంటుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, రంగోలీ బ్లాక్ హెన్న అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి. నాకైతే చాలా బెటర్ అనిపించింది. ఇది నాకైతే అలర్జీ అలాంటిది ఏమీ రాలేదు, దురదలు లాంటివి అట్లా అలర్జీ లాంటివి ఏమీ ఉండదు. మీరు ఒకవేళ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ మీరు స్కిన్కి చెక్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయండి. డైరెక్ట్ మాత్రం ఎవరు కూడా చేయొద్దు. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. కాబట్టి జాగ్రత్త ఉండండి ఇలాంటి కలర్స్ వేసుకునేటప్పుడు. ఇది డై కాదు, రంగోలీ బ్లాక్ హెన్నా, ఓన్లీ కలర్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, అదిగో చూడండి. ఓకేనా,
నేనైతే ఇంకా దువ్వలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ హెడ్ బాత్ చేస్తున్నా, టెంపుల్కి వెళ్తాను కాబట్టి. అందుకే నిన్న హెడ్ బాత్ చేశాను. నిన్న టైం లేదు వీడియో తీయడానికి. ఇప్పుడు వీడియో తీసి మీకు చూపించేసి తర్వాత ఇప్పుడు హెడ్ బాత్కి అయితే మళ్ళీ వెళ్తున్నాను. ఆల్రెడీ హెడ్ బాత్ నేను చెప్పిన విధంగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా. ఇంకా మన అందరూ యూట్యూబ్ సపోర్టర్స్ అందరూ కూడా నాకు లైక్, కమెంట్స్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి.